వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. అనంతపురం సిద్ధం సభను 5 లక్షల మందితో నిర్వహించేందుకు వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి లేదు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. సంవత్సరాల లోపు బాలబాలికలు చట్టంతో విభేదించి వారిని సాధారణ జైల్లో పెట్టరాదు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కరుణకుమార్. వార్తల్లోని వివరాలు. ఎమ్మెల్యే ఆదిమూలం మాటలు ఆయన విజ్ఞప్తికే వదిలేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తాము కష్టపడి ఆదిమూలంని గెలిపించామని పేర్కొన్నారు. తిరుపతి ఎంపీగా కొత్త అభ్యర్థులు అన్వేషణ జరుగుతోందన్నారు. వ్యక్తిగత కారణాలతో కొందరు మీటింగ్కు రాలేదని అంటున్నారు. 7 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యే కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలో సిద్ధం సభ ఉంటుందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించామన్నారు. గత ఎన్నికలలో పొరపాటున 3 చోట్ల ఓడిపోయామన్నారు. ఈసారి రాయలసీమను క్లీన్ స్వీప్ చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. రాయలసీమలో ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ క్యాడర్కు దిశను నిర్దేశిస్తామన్నారు. వచ్చే నెల 10, 11వ తేదీలలో సిద్ధం సభ ఉంటుందని పేర్కొన్నారు. 5 లక్షల మంది తగ్గకుండా జనాలు వస్తారని పెద్దిరెడ్డి తెలిపారు. 7 పార్లమెంటరీ నియోజకవర్గాలు మరి కొత్తగా ఏర్పాటైన 7 జిల్లాలకు సంబంధించి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలుగా ఉన్నవారు అందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా రాబోయే వారంలో జరిగే క్యాడర్ మీటింగ్ను ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలా, అది అనంతపూర్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అనంతపూర్కు ఏ విధంగా మన వారి నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయాలా, మరి ఏమేమి అక్కడ ఏర్పాట్లు చేయాలా అనేది అందరూ శాసనసభ్యుల అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఆ విధంగానే రాబోయే ఆ సమావేశానికి ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ రాయలసీమ జిల్లాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. అప్పుడు పొరపాటున 3 నియోజకవర్గాలు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ 3 నియోజకవర్గాలు కూడా గెలవాల. మొత్తము 50 స్థానాలలో సత్యవేడతో కలిపి 50 స్థానాలలో అన్నింటిలో కూడా గెలవాలని చెప్పి మనం దానికి సమాయత్తం కావాలని చెప్పి అది ఎన్నికల క్యాడర్ సమావేశమైనా కూడా ఎన్నికలకు సమాయత్తం అయ్యే విధంగా ఆ సమావేశాన్ని మనం జరుపుకోబోతూ ఉన్నాం. మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా దాంట్లో వారు ప్రసంగించేదే కాకుండా ఒక సూచన వారు దిశా నిర్దేశం వారు చేస్తారు ఎన్నికల గురించి. మరి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి శాసనసభ్యులందరినీ కూడా కోరడం జరిగింది. ఆ విధంగానే అందరూ కూడా ఈ సమావేశానికి సిద్ధమయ్యారు. ఇప్పుడే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశాము, ఎన్నికల యుద్ధానికి సిద్ధం అని చెప్పి. ఈ సిద్ధం పోస్టర్ కూడా ఈ ఎన్నికలకు సిద్ధం అని చెప్పి మనం ఏదైతే చెప్తా ఉన్నామో ఆ విధంగానే ఎన్నికల సమాయత్త సభ అవుతుంది క్యాడర్ మీటింగు రాయలసీమ జిల్లాల్లో. తప్పకుండా ఇది రాష్ట్రంలోనే పెద్ద సభగా జరగాలని చెప్పి మనం ఆ శాసనసభ్యులందరినీ కూడా కోరాము. వారు కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి వారు కూడా కోరడం జరిగింది. చంద్రబాబును విమర్శించే నైతిక స్థాయి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి లేదని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో దోపిడీ, అక్రమ కేసులు, బెదిరింపులు, దౌర్జన్యంతో పాలన చేస్తున్నారని, వైకాపా ప్రభుత్వం రాచరిక పాలన అంతమొందేందుకు ఎన్నో రోజులు లేదని తెలిపారు.
అలాగే రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరుతో పాటు సత్యవేడులో రోజుకు 100 ట్రాక్టర్లతో ఇసుక దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. సామాజిక న్యాయం మాటల్లో తప్ప వైసీపీ ప్రభుత్వం ఆచరణలో చేసి చూపించలేకపోయిందని ఎస్సీ వర్గాల ఎమ్మెల్యేలు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సైతం చిన్న చూపని ఎద్దేవా చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ అధినేత చంద్రబాబు మీద ఎన్ని ఆరోపణలు చేసినా ఆయనను కుప్పంలో ఓడించడం తన తరం కాదని, చంద్రబాబు మీద మాట్లాడే స్థాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి లేదని చురకలంటించారు. వైసీపీ స్థాయి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల తీరు ఏంటో తమ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలమే చెప్పారని, దీనికి సమాధానం చెప్పే ధైర్యం పెద్దిరెడ్డికి ఉందా అని సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడిపోతాడు అన్న భయంతోనే ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోకుంటే తెలుగుదేశం పార్టీ నేతలు తమ సత్తా ఏమిటో చూపిస్తారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత, సురేంద్ర కుమార్, గురుజాల జగన్మోహన్, గీర్వాణి, చంద్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆదిమూలం గారు మొత్తం కూడా చిట్టా క్లీన్గా విప్పేశాడు. పెద్దిరెడ్డి గారిది, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి గారిది. అంటే ఎస్సీ నియోజకవర్గాల్లో మీరు ఏ రకంగా పెత్తనం చేస్తున్నారు, ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు, ఏ రకంగా లూటీ చేస్తున్నారు అనేది ప్రతిపక్ష పార్టీగా చంద్రబాబు నాయుడు గారు డయాస్ పైన మాట్లాడితే మీరు చంద్రబాబు నాయుడిని అయితే రాళ్ళతో కొట్టి బెదిరించారు. మరి మీ శాసనసభ్యుడే మొన్నటికి మొన్న ఎంఎస్ బాబు గారు పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యుడు, ఆయన ఒక రోజు మాట్లాడినాడు, మళ్ళీ రాత్రి ఆయన ఏం చేసినారేమో మళ్ళీ ఆయన గమ్ముని తగ్గినాడు. ఈరోజు ఆదిమూలం గారు కానీ ఆయన కుమారుడు జెడ్పీటీసీ కానీ ఇద్దరూ కూడా మాట్లాడితే అసలు మీరు ఏంది, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏ రకంగా ఈ జిల్లాలో దోపిడీ చేస్తున్నారు అనడానికి ఇంతకంటే ఉదాహరణలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. అంటే ఎవరైనా మాట్లాడితే వాళ్ళు బెదిరించి రాళ్లతో కొడతాము, లేకపోతే మిమ్మల్ని బెదిరిస్తాము, అడ్డుకుంటాము, మీరు రానియకుండా చేస్తాము. తమ్మలపల్లిలో ఏమో దారిలో పోతా ఉంటే రాళ్ళతో ఇచ్చి అడ్డుకుంటారు. ఇంకొక చోటకు పోతే పుంగనూరులో ఏమో పోలీసులను అడ్డం పెట్టి కార్యకర్తలను లాఠీ చార్జ్ చేసి మళ్ళా మా పైనే కేసులు పెట్టిస్తారు. కుప్పానికి పోతే కుప్పంలో ఎన్నికల్లో జరిగేటప్పుడే మీ ఇష్టానుసారం ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఉండేటువంటి నియోజకవర్గంలో ఇష్టం వచ్చినట్లు అక్కడ మైన్స్ దోపిడీ జరుగుతూ ఉంది, భూముల దోపిడీ జరుగుతూ ఉంది, ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది, మద్యం దోపిడీ జరుగుతూ ఉంది. అన్ని రకాల దోపిడీ చేస్తూ మళ్ళా బెదిరించి కేసులు పెడతారు. అసలు మీకు చిత్తశుద్ధి ఉంటే దానిపైన పెడతారని అడుగుతా ఉన్నా. ఇంకొక పక్క ఇంకొక మంత్రి ఈ జిల్లాలో ఆమె పైన వాళ్ళ కౌన్సిలరే డైరెక్ట్గా నన్ను యామారిచ్చి మోసం చేసి ఒక దళిత కౌన్సిలర్, ఈరోజు దళిత శాసనసభ్యులు, దళిత కౌన్సిలర్లు డైరెక్ట్గా మా దగ్గరనే దళితుల దగ్గర 40 లక్షలు తీసుకున్నారని మాట్లాడితే అసలు మీరు తలెక్కడ పెట్టుకుంటారు అని అడుగుతా ఉన్నా. మీరు అసలు రాజకీయాల్లో ఏ రకంగా ప్రజలకు సమాధానం చెప్తారు, ఏ రకంగా ప్రజలకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి మీకుంది, నిజాయితీ ఉందా? ఎవరైనా మాట్లాడితే ఎదురుదాడి చేస్తారు, మాలాంటి వాళ్ళు మాట్లాడితే కేసులు పెడతారు, భయపెడతారు, బెదిరించే కార్యక్రమాన్ని చేస్తారు. ఇంకెవరైనా మాట్లాడితే వాళ్ళ ఆర్థిక మూలాలు ఎక్కడైనా ఉంటే దాని మీద దెబ్బతీస్తారు. రైతు మాట్లాడితే భూముల పైన పోతారు, వ్యాపారస్తుడు మాట్లాడితే వ్యాపారం పైన పోతారు. అంటే కింద నుంచి మంత్రులు ముఖ్యమంత్రి స్థాయి దాకా మీకు ఇదే పని అని అడుగుతా ఉన్నా. నిన్నటికి నిన్న గుంటూరు మా పార్లమెంట్ సభ్యులు స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. ఎందుకు? ఆయన చేసిన తప్పేంది? ఈ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు పెట్టడమా?
18 సంవత్సరాల లోపు బాలబాలికలు చట్టంతో విభేదించడం, వారిని సాధారణ జైల్లో పెట్టరాదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ డాక్టర్ కరుణకుమార్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కోర్టు న్యాయ సదన భవనం నందు బాలబాలికలు చట్టంతో విభేదించిన వారిని సాధారణ జైల్లో పెట్టరాదన్న అంశంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు మరియు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఉత్తర్వుల మేరకు 18 సంవత్సరాల లోపు బాలబాలికలు చట్టంతో విభేదించి వారిని జైల్లో పెట్టడం వల్ల బాలబాలికలకు రాజ్యాంగం కల్పించిన హక్కును ఉల్లంఘించిన వారమవుతామని తెలిపారు. జిల్లాలో 18 సంవత్సరాల లోపు కౌమార దశలో ఉన్న బాలబాలికల జైల్లో ఉన్నారని గుర్తించవలసిన ఆవశ్యకత ఉందన్నారు. ఒక పోలీస్ అధికారి దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారి ఎవరైనా సరే ఒక బాలుడో బాలికో చట్టంతో విభేదిస్తున్నారని తెలిసినప్పుడు రెగ్యులర్ జైల్లోకి పంపకూడదని, వారిని జువైల్ హోమ్స్ కి పంపాలన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఈ ముచ్చట కార్యక్రమాన్ని నిర్వహించాం. ప్రధానంగా మన ప్రజలందరూ కూడా ఇంక్లూడింగ్ నా బ్రదర్స్ అయినటువంటి పోలీస్ సోదరులు కూడా అర్థం చేసుకున్నారు. ఏమిటంటే బాల నేరస్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మన సాధారణ జైలుల్లో పెట్టకూడదు. అసలు బాల నేరస్తుల్ని నేరస్తుడు అనకూడదు. ఎవరైనా బాలికలు నేరం చేస్తే వాళ్ళని ఏమనాలి? వాళ్ళని ఏంటంటే చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అనాలి. అంతే తప్ప వాళ్ళని నేరస్తులు అని పిలవటమే అసలు ప్రధానమైనటువంటి తప్పు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా బాలికలు ఈ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే చట్టాంతో కాన్ఫ్లిక్ట్ చేస్తున్నటువంటి ఈ బాలికలను ఎవరినైనటువంటి జైల్లో కానీ పెడితే ఒక్కటే వాళ్ళకి ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులు ఏమైతే ఉన్నాయో వాటిని మొట్టమొదటిగా మనం ఉల్లంఘించినట్టు. కాబట్టి ఈ బాలికలు ఎవరైతే చట్టంతో కాన్ఫ్లిక్ట్ విభేదిస్తూ ఉంటారో, చట్టంతో విభేదించడం అన్నదే అక్కడ మనం పరిగణించాలి, కానీ వాళ్ళు నేరస్తులు అనకూడదు. ఈ చట్టంతో మరి విభేదిస్తున్నటువంటి బాలికలను ఏం చేయాలి? నా యొక్క ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి మన పోలీసు సోదరులకి, సోదరిమణులకి, మరి ముఖ్యంగా 3 జిల్లాల ఎస్పీలకి, అడిషనల్ ఎస్పీలకి, వీళ్ళందరికీ కూడా నేను సూచనాప్రాయంగా చెప్పేది ఏంటంటే మొట్టమొదట ఈ విభేదిస్తున్నటువంటి బాలికల్ని గుర్తించాల్సింది మీరే. అంటే ఫస్ట్గా ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ నేరం జరిగినటువంటి తీరుతెన్నులన్నింటినీ కూడా ఇన్వెస్టిగేషన్ ద్వారా పరిశీలన చేసే అధికారం పోలీసు వారికి ఉంటుంది. కాబట్టి పోలీసు వారే ఈ విధమైనటువంటి జాగ్రత్తను తీసుకోవాలి. సరే, ఈ జాగ్రత్తని ఎలా తీసుకోవాలి అంటే ఆ వ్యక్తి బాలుడా బాలిక అన్నది గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అయితే ఈ బాలుడా బాలిక అంటే మనకి బర్త్ సర్టిఫికేట్లు ఉంటాయి. కొంతమంది అసలు బాలబాలికలకి వాళ్ళ తల్లిదండ్రులు జననం తేదీయే వాళ్ళు లిఖించిన పరిస్థితులు ఉంటాయి. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని టీడీపీ నేతలు తెలిపారు. సోమవారం చిత్తూరు నగరంలోని 20వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ రా కదలిరా కార్యక్రమాన్ని నేతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి అరాచకాలను కరపత్రాల రూపంలో ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అనంతరం టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన కొనసాగుతోందని, రాష్ట్ర ప్రజలతో పాటు యువతను నిట్ట నిలువున ముంచిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలనతో విసుగు చెందారని, ఈ నేపథ్యంలోనే టీడీపీ, జనసేన ఉమ్మడి కూటమిని గెలిపించేందుకు సంసిద్ధంగా ఉన్నారని అన్నారు. తమ అధినేత చంద్రబాబు ప్రజలకు 5 అద్భుతమైన పథకాలను తీసుకువచ్చారని, ఇందులో ప్రధానంగా ఆడపడుచులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణంతో పాటు ఏడాదికి 3 సిలిండర్లు, ఆడబిడ్డ నిధి తదితర పథకాలు ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తాను అర్జునుడి అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే ముఖ్యమంత్రి జగన్
బకాసురుడు అన్న విషయం ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వచ్చేది టీడీపీ జనసేన కూటమినేనని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. ఇలా ఉండగా మాజీ కార్పొరేటర్ రాజేశ్వరి ఆధ్వర్యంలో డివిజన్లోని 150 మందికి పైగా టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత, కాజూరు బాలాజీ, బీసీ నాయకులు సిఆర్ రాజన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజేశ్వరి గారు మాజీ కౌన్సిలర్ ఇరువారంలో మన అశోక్ గారి ద్వారా కూడా ఈరోజు ఒక 50 కుటుంబాలు ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళు పార్టీలో చేరారు. వాళ్ళందరినీ మేము అభినందిస్తున్నాం. తప్పకుండా ఆమెకు కూడా తగిన రీతిలో మేము గౌరవం ఇచ్చి చేపిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు అశోక్ గారు ఎస్సీ సామాజిక వర్గం అయినా ఇక్కడ మరి ఇండియన్ ఆయిల్ కంపెనీ వాళ్ళతో లేదా మిగిలిన వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని నాకు తెలిసి ఒక 2 కోట్ల రూపాయలు ఐఓసీ వాళ్ళ ద్వారా కూడా తీసుకొని ఇలా లైట్లు కానీ అన్నీ మొన్ననే కూడా హెల్త్ క్యాంప్ పెట్టడం కూడా జరిగింది. మా అశోక్ కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా మీరు నాయకులందరూ కూడా చేరి అప్రిషియేట్ చేస్తున్నారని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈ వార్డుకి మరి హేమలత కూడా మేయర్గా ఉండేటప్పుడు మరి చాలా కార్యక్రమాలు ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ కానీ అన్నీ కూడా చేశాం. తప్పకుండా కూడా ఈ వార్డులో 4 బూతులు ఉన్నాయి. 4 బూతులు కూడా రేపు తప్పకుండా మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాం. ఈరోజు వచ్చిన వాళ్ళంతా కూడా ఎస్సీ సామాజిక వర్గం. తప్పకుండా వాళ్ళందరి ఆదరాభిమానాలు తెలుగుదేశం ఉంటుందని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు చిత్తూరు నియోజకవర్గం ఇరువారం 20వ వార్డులో మేమందరం కూడా అందరు ఆస్పిరెంట్లు కలిసి ఇక్కడ ప్రచారం చేయడం తెలుగుదేశం పార్టీ కోసం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రానికి అవసరం. మనకు ఆయనకు రాజకీయాల కంటే కూడా మనకు చంద్రబాబు రాష్ట్రం దిగజారిపోకుండా నీచమైన స్థితికి రాష్ట్రం పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే సీఎంగా కావాలా. అలాగే చిత్తూరు నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిని మీరు ఘనమైన మెజార్టీతో ఈ నియోజకవర్గం నుంచి గెలిపించాలా. అప్పుడే కూడా మనం సుస్థిరమైన పాలన, మంచి రాజ్యాన్ని కూడా మంచి పరిపాలన కూడా అందించగలుగుతాము. కాబట్టి తెలుగుదేశం జనసేన పిలుస్తుందిరా కదలిరా కార్యక్రమంలో భాగంగా 20వ వార్డు ఇరువారంలో కూడా పర్యటించడం జరిగింది. ఇక్కడంతా వరకు చాలా వరకు పేద కుటుంబాలు, ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళకి మంచినీటి సదుపాయం కూడా మన ప్రభుత్వం వచ్చినప్పుడే చేసింది. పక్కనున్న కొండలకి అన్నిటికీ కూడా అంత ప్రాంతాలకు కూడా మంచినీటి సౌకర్యం ఇస్తే చాలా వరకు అందరూ సంతోషించి ఈ రోజుకి కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆదరిస్తూ తెలుగుదేశం పార్టీని అభిమానిస్తున్నారు. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చేసిన డెవలప్మెంటే. చాలామంది ఈ వార్డులో రేషన్ కార్డు తీసేశారు, పింఛన్లు చాలా వరకు తీసేశారు. ఇక్కడ ఎస్సీ వర్గం ఉన్నందువల్ల వాళ్ళు చాలామంది దాని మీద ఆధారపడుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కోరేది ఒకటే, మళ్ళీ మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి, మా అందరికీ కూడా మా జీవితాలు బాగుండాలి అంటే మళ్ళీ ఆ నాయకుడే ఉండాలి. వాళ్ళందరికీ కూడా పింఛన్లు కానివ్వండి అన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతుందని వాళ్ళు గర్వంగా చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధిని ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఘన విజయంతో గెలిపిస్తారని కూడా ఆశిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు సర్ఫ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సర్ఫ్ ఉద్యోగులు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా సర్ఫ్ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు హరినాథ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో సర్ఫ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింపజేశారన్నారు. ఏపీలో కూడా మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని, ఈపీఎఫ్, హెచ్ఆర్ఏ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు జనవరి 2వ తేదీ నుంచి దశల వారీ పోరాటాన్ని చేశామని, కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో శనివారం సమ్మె నోటీసు నుంచి సోమవారం నుండి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, రజని, ఉప కార్యదర్శి సుధాకర్, కోశాధికారి ఉమాపతి, జిల్లా కార్యదర్శి మోహన్, కృష్ణ, ఉద్యోగులు పాల్గొన్నారు.
మేము శనివారం సమ్మె నోటీస్ ఇచ్చినాము ప్రాజెక్ట్ డైరెక్టర్ వారికి. ఈ రోజు నుండి ఇక్కడ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ ఏపీ ఉద్యోగులు సెల్ఫ్ ఉద్యోగులు అందరూ కూడా కానీ అన్ని విభాగాల నుండి కూడా ఇక్కడ మేము సమ్మెలో ఉన్నాము. ముఖ్యంగా మా సమ్మె యొక్క ఉద్దేశం ఏమిటంటే ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెర్ప్ అనే సంస్థ ద్వారా పనిచేస్తున్న అందరికీ తెలంగాణ ఎప్పుడు విభజింపబడిందో అప్పుడు తెలంగాణలో మాత్రము అక్కడ ప్రభుత్వం టైం స్కేల్ ఇచ్చి వాళ్ళు పర్మనెంట్ చేసింది. అదేవిధంగా ముఖ్యంగా మేము అడుగుతాండేది కూడా గత 4 సంవత్సరాల నుండి కూడా కానీ మన ప్రభుత్వాన్ని మాకు టైం స్కేల్ ఇచ్చి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాలను కూడా కానీ ఆశీర్వదించాలని చెప్పేసి మేము పదే ఎక్కువసార్లు ముఖ్యమంత్రి గారికి మిగతా మంత్రులకు అందరూ కూడా కానీ మేము విన్నపాలు చేసినాము. కానీ ఇంతవరకు మాకు ఏ విధమైన మా డిమాండ్స్ మాకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా పరిష్కారం చేయలేదు. ఇందులో భాగంగానే మనకి ఈ జనవరి 8 నుండి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము నల్ల బ్యాడ్జ్ ధరించుకొని ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేసినాము. అదేవిధంగా మా జేఏసీ మన రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో కూడా హెడ్ క్వార్టర్స్లో సమ్మెలో పాల్గొంటున్నాము. అదే భాగంలోనూ చిత్తూరు జిల్లాలో కూడా సమ్మె నోటీసు శనివారం ఇచ్చినాము. ఈ రోజు నుండి జిల్లా మొత్తం కూడా కానీ మేము సమ్మెలో ఉంటూ మా జేఏసీ వారికి అందరూ కూడా కానీ మద్దతు తెలుపుతూ మా న్యాయమైన కోరికలైన మెయిన్ టైం స్కేలు, రెండోది 62 సంవత్సరాల వరకు 62కి పెంచాలని చెప్పేసి, తర్వాత మాకు ఏదైతే హెచ్ఆర్ఐ కింద మళ్ళా శాలరీలో కొంత తగ్గించినారో 23% ఇచ్చినారు, మళ్ళీ ఇందులో పర్సెంటేజ్ మళ్ళీ తగ్గించినారు. అట్లా కాకుండా మొత్తము ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా ఈపీఎఫ్ కూడా మాకు కటింగ్ లేకుండా 100% ఈపీఎఫ్ కూడా మాకు కల్పించాలని చెప్పేసి ఈ విధమైన మా న్యాయమైన కోరికలను ప్రభుత్వము వెంటనే స్పందించి, అదేవిధంగా ఎంఎస్సీసీలు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా జిల్లా హెచ్ఆర్ కాకుండా మన సెర్ప్ హెచ్ఆర్ కింద తీసుకోవాలని చెప్పేసి కూడా మా యొక్క డిమాండు ఇవి. ఎందుకంటే ఎంఎస్సీసీలు కూడా అందరితో పాటు సమానంగా పనిచేస్తున్నారు, కానీ వాళ్ళకి మటుకు మామూలుగా పనిచేస్తున్న వేతనాలు తక్కువ, జిల్లా సమాఖ్య ద్వారా పనిచేస్తున్న వల్ల. కాబట్టి వాళ్ళకు కూడా సమాన పనికి సమాన వేతనం కింద వాళ్ళని కూడా మనం గుర్తించాలని చెప్పేసి ఈ విధంగా ప్రతి ఒక్క న్యాయమైన మా డిమాండ్లని ప్రభుత్వం వారు గుర్తించి తొందరలో మా కోరికలు తీర్చాలని చెప్పేసి పెన్షనర్ల అపరిష్కృత సమస్యలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 11 PRCలో నుండి రాష్ట్ర ప్రభుత్వం తగ్గించిన అడిషనల్ క్వాంటం తిరిగి యథావిధిగా కొనసాగించాలని, గతంలో లాగానే 70 సంవత్సరాలు నిండిన వారికి 10%, 75 సంవత్సరాలు నిండిన వారికి 15% పునరుద్ధరించాలని కోరారు. దీనితో పాటు పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను విడుదల చేయాలని, అంతేకాకుండా 11వ PRC అరియర్స్ సైతం తక్షణమే చెల్లించాలని కోరారు. ప్రస్తుతం పెన్షనర్ల హెల్త్ కార్డులపై కొన్ని జబ్బులకు మాత్రమే గుర్తింపు పొందిన హాస్పిటల్స్లో వైద్యం అందిస్తున్నారని, అలా కాకుండా పెన్షనర్లకు సంబంధించి అన్ని వ్యాధులకు వైద్యం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనితో పాటు మెడికల్ రియంబర్స్మెంట్ పరిధిని 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో పెన్షనర్లకు అండగా ఉంటానని గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని, లేని పక్షంలో దశల వారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు నాగరాజు, శివకుమార్, కృష్ణమ్మ నాయుడు, ప్రభాకర్ నాయుడు, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర సంఘం ఆదేశానుసారం చిత్తూరు జిల్లా పెన్షనర్ సంఘం తరఫున ముఖ్యంగా 5 డిమాండ్ల పైన ధర్నా చేస్తున్నాము. మాకు 70 ఏళ్లకు 10% 2% తగ్గించారు. అదేవిధంగా 75 ఏళ్లకు 10 నుంచి 12 తగ్గించారు. డిఆర్ఎస్ ఇవ్వాలి, పిఆర్స్ అరేస్ ఇవ్వాలి. మెడికల్ రియంబర్స్మెంట్ ఒక్కొక్కరికి ఇప్పుడు ముసలిలైన వృద్ధులకు ఎక్కువ డబ్బులు వస్తుంటాయి, ఖర్చులు అవుతుంటాయి. దాన్ని 2 లక్షల నుంచి 5 లక్షలు పెంచాలని, అదేవిధంగా ఈహెచ్ఎస్ కింద కళ్ళకు, మోకాళ్ళకు, పళ్ళకు మాత్రమే ఉచిత వైద్యం చేస్తున్నారు. మిగతా వాటికి డబ్బులు కట్టమంటారు.
అన్ని జబ్బులకు ఇంక్లూడింగ్ మార్షల్ చెకప్ కూడా మాకు ఈహెచ్ఎస్ కడపని చేయాలని కోరుతూ ఈ ముఖ్యమైన 5 డిమాండ్లు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, డిఆర్ఎస్, పిఆర్సిఆర్ఎస్, మెడికల్ రీఎంబర్స్మెంట్ ప్లస్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మెడికల్ అమౌంట్, ఈ 5 పైన ముఖ్యంగా ధర్నా చేస్తున్నాము. ఇక్కడ అన్ని యూనియన్లు పాల్గొన్నాయి. మెడికల్ రిపోర్ట్లు గమనించి మా డిమాండ్స్లో 1-2 నెరవేర్చాలని ఆశిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం చేసే విధానాల మీద ఈరోజు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 సంవత్సరాలు ఉన్నవారికి 10% నుంచి 7%, 3% తగ్గించడం, 75% ఉన్న వాళ్ళు 15 నుంచి 12 చేయడం చాలా దారుణం. ఎంతోమంది త్యాగాలకు వచ్చి దాన్ని చేసుకుని వచ్చిన పెంచి గురించి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తగ్గించడం దుర్మార్గమైన చర్య. మామూలుగా ముసలితనంలో ఉన్న వయసు పైబడిన వారికి ఈరోజు మందులు ఖర్చుకు లేకుండా ఎంతోమంది బాధపడి ఇంట్లో చనిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వారికి తగ్గించడం చాలా శోచనీయం. అది కాక డిఆర్ఎస్ ఇవ్వకుండా, ఇంతవరకు పిఆర్సిఆర్ఎస్ ఇవ్వకుండా, ఇలాంటి చరిత్ర ఎప్పుడు కూడా దీంట్లోనే లేదు, చరిత్రలో లేనిది ఈ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా పెన్షన్స్ అందరూ కూడా ఈరోజు ఏపీ పెన్షన్స్ అందరూ కూడా మూకుమ్మడిగా ప్రతి జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా ధర్నా చేస్తున్నారు. వారందరూ కూడా ఈరోజు ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరు కూడా దాదాపు ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఈరోజు ప్రభుత్వం చేసే పనుల మీద వ్యతిరేకంగా రేపు రాబోయే మనకు మంచి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, ప్రతి గద్దె దించే వరకు అందరూ కూడా విశ్రమించకుండా దాన్ని చేయాలని కూడా కోరుకుంటున్నారు. పరీక్ష పే చర్చ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయం పోగొట్టి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసేలా ప్రధాని నరేంద్ర మోడీ దిశానిర్దేశం చేయడం ఆనందించదగ్గ విషయమని బీజేపీ నాయకులు చిట్టిబాబు తెలిపారు. సోమవారం చిత్తూరులోని గిరింపేట పురపాలిక ఉన్నత పాఠశాలలో పరీక్ష పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడితో ఉంటారని, అలాంటి ఒత్తిడిని జయించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని నింపడం జరిగిందని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఏ విధంగా చదవాలి, సెల్ ఫోన్ల ప్రభావంతో పాటు ఒత్తిడి తదితర అంశాలపై చర్చించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పడం ఆయనకు విద్య పట్ల ఉన్న మమకారం ఏ పాటిదో అర్థమవుతుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రతి ఒక్కరూ పరీక్షలను ఎలాంటి ఒత్తిడి లేకుండా రాయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాండియన్, ఉదయ్ రెడ్డి, మస్తాన్, సోమనాథ్, సాయి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పాల్గొని ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడుతున్నారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కలిగినటువంటి సందేహాలను, పరీక్షల్లో ఎలా ప్రిపేర్ కావాలి, ప్రణాళిక ఎలా వేసుకోవాలి, మానసికమైనటువంటి ఒత్తిడి లేకుండా ఎలా కార్యక్రమాన్ని సాగించాలి అనేటువంటి అనేక అంశాలపైన నరేంద్ర మోడీ గారు ఈరోజు విద్యార్థులను ఉద్దేశించి న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో కలిగినటువంటి భారత మండపం నుంచి వారు ప్రసంగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి 20 లక్షల మంది ఇదివరకే రిజిస్టర్ చేసుకున్నారు. వీరు కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో కూడా మనకు విద్యార్థులు వాళ్ళ పాఠశాలలో ఉన్నటువంటి టీవీల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. ఇది ఒక మంచి శుభ పరిణామం. ఈరోజు చిత్తూరు నగరంలో మున్సిపల్ హై స్కూల్ గిరిపేట నందు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అందరితో కలిసి, విద్యార్థులతో కలిసి మేము ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాము. నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తగిన ఉత్తర్వులు ఇచ్చినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 5141.74 కోట్లతో వార్షిక బడ్జెట్ను ఆమోదించినట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. చైర్మన్ అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి. ధర్మ ప్రచారంలో భాగంగా బంగారు
మంగళసూత్రాలను తయారు చేసి శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందిన తరువాత భక్తులకు విక్రయించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఇవి 5 గ్రాములు 10 గ్రాములలో ఉంటాయన్నారు. వీటిని 4 లేదా 5 డిజైన్లలో తయారు చేస్తున్నామని, వీటితో పాటు లక్ష్మీ కాసులను కూడా తయారు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. వీటిని భక్తులకు లాభాపేక్ష లేకుండా విక్రయిస్తామన్న ఆయన గతంలో 32,000 మందికి సామూహిక వివాహాలు జరిపించినప్పుడు మంగళసూత్రాలు అందించామన్నారు. అలాగే టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద అదనంగా కేటాయించిన 132.05 ఎకరాల స్థలంలో గ్రావెల్ రోడ్ ఏర్పాటుకు టెండర్ ఆమోదించామని తెలిపారు. దాదాపు 30 ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూసిన టీటీడీ ఉద్యోగుల కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీటీడీ పాలక మండలి కృతజ్ఞతలు తెలియజేస్తోందని తెలిపారు. అంతేకాకుండా టీటీడీలోని వివిధ విభాగాలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే వారికి వేతనాలు పెంచడంతో పాటు టీటీడీ పోర్టు విభాగంలోని 70 మంది కాంట్రాక్ట్ లడ్డు ట్రే లిఫ్టింగ్ సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ కార్మికులను స్కిల్డ్ కార్మికులుగా మార్పు చేసి వారి వేతనాలను 12,523 రూపాయల నుండి పెంచుతూ పాలక మండలి ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు. టీటీడీ అనుబంధ విలీన ఆలయాలలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అర్చకులు, సంభావన అర్చకుల వేతనాలను 26,000 నుండి 31,000 వరకు పెంచడంతో పాటు టీటీడీ స్టోర్లో పనిచేసే 9 మంది వర్కర్లకు వారి వేతనం 9,000 నుండి 15,000కు పెంచడం జరిగిందని పేర్కొన్నారు. టీటీడీ ఉద్యోగస్తుల ఇళ్ల స్థలాల కోసం వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద అదనంగా కేటాయించిన 132 ఎకరాల స్థలంలో గ్రావెల్ రోడ్డు ఏర్పాటుకు టెండర్ను ఆమోదించడం జరిగింది. టీటీడీ పోర్టు విభాగంలోని 70 మంది కాంట్రాక్టు లడ్డు ట్రే లిఫ్టింగ్ సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ కార్మికుల వేతనాలను స్కిల్డ్ లేబరుగా రూపాంతరం చెందించి వాళ్లకు ప్రస్తుతమున్న దానికంటే పెచ్చుగా 15,000 రూపాయల వేతనం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. గతంలో పోర్టు కార్మికులకు చేసినాం, ఇప్పుడు మళ్ళీ లడ్డు ట్రే లిఫ్టింగ్ వాళ్లకు కూడా చేయటం జరుగుతున్నది. హైందవ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా వేద విద్యను వ్యాప్తి చేసేందుకు టీటీడీ ఆధ్వర్యంలోని 6 వేద పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 51 మంది సంభావన అధ్యాపకుల వేతనాలను 35,000 నుంచి 54,000కు పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది ఈ పాలక మండలి. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 26 స్థానికాలయాలు, విలీనం చేసుకున్న 34 ఆలయాలలో భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా తగినంత సిబ్బందితో ఆలయ కైంకర్యాలు తదితర సేవలు నిర్వహించేందుకు నూతన పోస్టులు సృష్టించేందుకు ప్రభుత్వ ఆమోదానికి పంపటానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అంటే కొత్తగా ఇందులో భాగంగా టీటీడీ అనుబంధాలయాల్లో 227 వేదపారాయణదారులు, అధ్యాపక మేళం సిబ్బంది పోస్టులు, టీటీడీ విలీనం చేసుకున్న ఆలయాలలో 288 అర్చక పరిచారక పోర్టు వర్కర్, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్, వేదపారాయణదారు, మేళం సిబ్బంది పోస్టులు ఉన్నాయని తెలియజేస్తున్నాం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో సినీ డైరెక్టర్ నందిని రెడ్డి, నటి ప్రగతి, అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.